వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్యాము తెలుగు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? బాగుండాలి. ఈరోజు మీకు మంచి స్వీట్ ఐటెం అనేది చూపిస్తాను. అది గుమ్మడికాయతో మనం స్వీట్ ఎలా చేసుకోవాలో ప్రతిదీ వివరంగా చూపించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేస్తే మాత్రం ఏమాత్రం అర్థం కాదు. లైక్ చేయండి, ఓకేనా? ఈరోజు గుమ్మడికాయ హల్వా ఎలా చేసుకోవాలో దాని ప్రిపరేషన్ మొత్తం చెప్తానండి. పెద్ద గుమ్మడికాయ తీసుకొచ్చారు మా ఆయన గారు. అసలు ఏం చేసుకోవాలో కూడా తెలీదు. అయితే దీన్ని ఏం చేశానంటే ఫస్ట్ ఇదిగోండి ఇలా కోసి దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి దాంట్లో ఉన్న గింజలు ఉంటాయి కదా అవి పడేయకుండా ఎండబెట్టాను. గుమ్మడి గింజలు ఇప్పుడు ఫుడ్లో బాగా తీసుకోమంటున్నారు కదా, అవి అలా చేశాను అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఈ గుమ్మడికాయని మొత్తం మనకి కాయకి చుట్టూరు కూడా పార్ట్గా కనిపిస్తుంది. ఆ గ్యాప్లో నేను కట్ చేసి ఇదిగోండి ఇట్లాగా మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. గుమ్మడికాయ చాలా పోషక విలువలు ఎక్కువ అండి. పిల్లలు గ్రోతింగ్ ఎదగడానికి చాలా పనికి వస్తుంది. అయితే నాకు తెలిసినంత వరకు పెద్దవాళ్ళు కొంతమంది అయితే ఒళ్ళు నొప్పులన్నీ లేనివి కూడా బయటేస్తాయని అన్నారు. అందుకే నేను చాలా జాగ్రత్తగా 1-2 పీసులు తిని దీన్ని పక్కన పెట్టేశాను. చాలా ఒళ్ళు నొప్పులు చేస్తుందంటండి. బూడిద గుమ్మడికాయ అయితే జ్యూస్ తాగితే మన ఒంట్లో ఉన్న వేడది తగ్గుతుందంట. ఎంతమందికి ఈ గుమ్మడికాయలు పోషక విలువలు దీనికి సంబంధించిన ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు వీటిని నేను కట్ చేసుకుంటా, చిన్న చిన్న పీసులుగా కట్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇలా వెడల్పాటి గిన్నె తీసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న పీసులు ఉన్నాయి కదా ఇవన్నీ చక్కగా వేసేసుకోవాలి. మనకి ఇది కుక్ అవ్వాలండి, అందుకని కొంచెం వెడల్పాటి తీసుకున్నాను. అంటే ముక్కగా అంటుకోకుండా ఉంటుంది కదా, అందుకని పొయ్యి వెలిగించుకొని ఈ ముక్కలన్నీ వేసేసి పొయ్యి మీద పెట్టుకున్నాను దీన్ని. ఈ పీసులు ఎటువంటి వాటర్ ఏమి వేయక్కర్లేదండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. మీరు ఏ స్వీట్ చేసినా కూడా కొంచెం ఉప్పు అనేది వేయండి, రుచి పెరుగుతుంది. ఇలా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు. ఇది కుందు బెల్లం అనమాట. మీరు స్వీట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు నేను ఈ కుందు బెల్లం చెక్కుంటాను. దీన్ని ఆ గుమ్మడి ముక్కల్లో వేసుకుందాం. ఇదిగోండి బెల్లం తురివేసాను. ఈ బెల్లం అందులో వేసుకుందాం. బెల్లం అనేది ఇందులో వేసేసుకుందాం. మనం ఈ మొక్కల్ని గరిటతో కలుపుకూడదండి. మనం చేపల కూర ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లం వేసేసాను కదా, ఇప్పుడు కొంచెం వాటర్ అంటే టీ గ్లాస్లో సగం వాటర్ అనమాట. మళ్ళీ ఒకసారి ఇలా కుదుపుకోవాలి. కుదుపుకున్న తర్వాత ఇదంతా మెల్ట్ అవుతుంది కదా, మెల్ట్ అయ్యేసరికి పీస్ అనేది బాగా ఉడుకుతుంది. ఇది మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, కానీ ఇట్లా చేసుకునేది బాగా టేస్ట్ ఉంటుంది. ఇది కుక్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను వెడల్పాటి గిన్నె పెట్టాను కదా, అది కాదండి. ఇట్లా లోతుగా ఉన్నది పెట్టుకుంటే మనకి పాకం అంతా కూడా ముక్కలు ములుగుతాయి. నేను చేసిన మిస్టేక్ కూడా చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మనకి ఇట్లా అయితేనే బాగుంటుంది. నేను అంటే వెడల్పుగా ఉంటుంది అన్న కాన్సెప్ట్లో చేశాను, కానీ తర్వాత ఈ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇందులో నుంచి, బెల్లం ఇవన్నీ. అప్పుడు ఇలా ఉంటేనే ముక్క అనేది మునిగి మొత్తం అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో ఇవ్వండి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. మీ ఇష్టం, 2 స్పూన్లు అనేది కాదు, మీ టేస్ట్. నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు, టేస్ట్ బాగుండాలి బాగా అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి, సరిపోద్ది నెయ్యి. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి మళ్ళీ ఉడికించుకుందాం. ఇదిగోండి ఇలా కుతుకుతా ఉడుకుతుంది చూసారా బాగా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దంచుకున్న యాలక్కాయలు కూడా వేసుకొని ఇంకా మూత తీసేసి దీన్ని ఉడకనివ్వాలండి. ఎందుకంటే మూత పెట్టే కొద్దీ ముక్క బాగా మెత్తగా అయిపోతుంది. ఇట్లా వదిలేసామంటే బయటికి ఆవిరిపోయి ముక్క అంతా కూడా చక్కగా బెల్లం అనేది పడుతుంది అనమాట. ఇది కూడా ఫైనల్లీ రెడీ అయిపోయింది. మనకి చూసారా కలరు, బెల్లం కలర్ ఎలా చేంజ్ అయిందో, క్యారమిల్ టైప్లో వస్తుంది అనమాట. ఇది దీన్ని చల్లారి నాకు తింటే బాగుంటుంది, వేడిగా కూడా బాగుంటుంది. చల్లారితే పాకం అనేది బాగా పట్టుంటుంది కదా, టేస్ట్ బాగా తెలుస్తుంది అనమాట. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెసిపీని మీకు ప్లేట్లో వేసి తిని ఎలా ఉందో కూడా చెప్తాను. ఇదిగోండి సూపర్ టేస్ట్ అనమాట. ఇది చాలా సింపుల్గా ఉంది కదా, ముక్కలు కట్ చేసుకోవడం
బెల్లం కూడా అందులో వేసేయడం, సపరేట్ పాకం చేసే పని లేకుండా సింపుల్గా. ఇది కొంచెం చల్లారనివ్వాలి, లేకపోతే పాకం కదా నోటికి అంటుకొని నోరు ఊడిపోద్ది. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా దీన్ని తినాలి. ముక్క చూసారా ఎంత బాగా ఉడికిందో. ఇట్లా ఉడికిపోవాలన్నమాట. ఈ షుగర్ని ఇట్లా, షుగర్ కాదు సారీ బెల్లం, చాలా హెల్త్కి కూడా మంచిది. ఈ స్వీట్ షుగర్ పేషెంట్లు కూడా సూపర్ టేస్ట్ ఉందండి. సేమ్ హల్వా ఉన్నట్టే ఉంది, చాలా కమ్మగా. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అనుకుంటాను. పీసు బాగా ఉంది. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు మా అబ్బాయి కూడా టేస్ట్ చేసి చెప్తాడు. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను వండి పిల్లలకు పెట్టడం. ఇప్పుడు మా అబ్బాయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాడు. ఊదుకొని తిను, కాలిపోద్దురా జాగ్రత్త. ఫస్ట్ టైం కదా, పిల్లలకి చాక్లెట్ ఫ్లేవర్ అలాంటివి ఇష్టం కదా. ఇది బెల్లం క్యారమిల్ టైప్లో వచ్చిందనమాట. అంటే నేను బాగా డార్క్ కలర్లో చేసా, థిక్గా చేశాను. బాగుందా? చూసారా, మా అబ్బాయి మాటలు కూడా విన్నారుగా. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి. ఓకేనా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ చెప్పరా. బాయ్.